బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ హెల్త్ బులెటిన్ రిలీజ్ అయింది. ప్రస్తుతం మార్క్ శంకర్ పవనోవిచ్ కోలుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అత్యవసర వార్డు నుంచి జనరల్ వార్డుకు తరలించినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. మార్క్ శంకర్కు వైద్య పరీక్షలు ఊపిరితిత్తుల్లో పొగ ఎక్కువగా పీల్చుకోవడంతో పొగ ఎక్కువగా ఊపిరితిత్తుల్లో పట్టేయడంతో వచ్చేటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులతో మార్క్ బాధపడుతున్నట్లుగా వైద్యులు అయితే తెలిపారు. అయితే వాటికి సంబంధించినటువంటి వైద్య పరీక్షలన్నీ కూడా చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఇబ్బందులపై సింగపూర్ ఆసుపత్రిలో తనయుడితోనే డాక్టర్లతో తనయుడు గురించి కీలకంగా పవన్ అలాగే చిరంజీవి ఇద్దరూ కూడా వైద్యులతో మాట్లాడుతున్నారు. కీలకమైనటువంటి సూచనలు వైద్యులు తెలిపినట్లుగా తెలుస్తోంది. అయితే క్రిటికల్ కేర్ నుంచి మార్క్ని జనరల్ వార్డుకి తరలించినట్లుగా కూడా మనకి అప్డేట్ అందుతోంది. రైట్, మార్క్ పవన్ ఎలా ఉన్నాడు అనేది 10 టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం. పవన్ ఈజ్ ఓకే, నేను ఐఎమ్ ఓకే అన్నట్లుగా పవన్ మొత్తం ఆయన గురించి ఆందోళన చెందుతున్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ కూడా మార్క్ పవన్ ఒక ఐఎమ్ ఓకే, ఐఎమ్ ఆల్ రైట్ అనేటువంటి ఒక సూచికగా ఒక థమ్స్అప్ సింబల్ పెడుతూ కూడా అందరికీ కూడా కొంత ఉపశమనాన్ని, ఇప్పటివరకు కూడా టెన్షన్ పడినటువంటి మొత్తం పవన్ అభిమానులందరికీ, ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా ఒక ఉపశమనం కలిగించేటువంటి పిక్చర్ని అయితే రిలీజ్ చేశారు. సో పవన్ ప్రజెంట్ మార్క్ శంకర్ పవనోవిచ్ అయితే క్షేమంగా ఉన్నారు. సో డేంజర్ నుంచి బయటపడ్డారనే చెప్పాలి. ఈ క్రమంలో ఆయన్ని జనరల్ వార్డ్కి కూడా తరలించారు. 10 టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు మార్క్ శంకర్ యొక్క ఫోటోలను అయితే స్క్రీన్ మీద చూపిస్తుంది. సింగపూర్లో అగ్ని ప్రమాదంలో గాయపడిన పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు. ఈ మేరకు వైద్యులు ప్రకటించారు. ఇప్పటికే మార్క్ శంకర్ను అత్యవసర వార్డు నుంచి జనరల్ వార్డుకు తరలించారు. అయితే ప్రస్తుతం అతనికి వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. ఊపిరితిత్తుల్లో పొగ పట్టేయడంతో భవిష్యత్తులో వచ్చే ఆరోగ్యకరమైనటువంటి ఇబ్బందులకు సంబంధించి, ఆరోగ్యపరమైన సవాళ్లకు సంబంధించి టెస్టులు చేస్తున్నారు. మరోవైపు సింగపూర్ ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్ చిరంజీవి తనయుడితోనే ఉన్నారు. మరోవైపు సింగపూర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మార్క్ శంకర్ ఫోటో వైరల్ అవుతోంది. ఓ టేబుల్పై కూర్చున్న మార్క్ శంకర్ పైప్ ద్వారా ఆక్సిజన్ తీసుకుంటున్నారు. అయితే టేబుల్పై కూర్చున్న మార్క్ శంకర్ తన 2 చేతులతో థంబ్ సింబల్ చూపిస్తున్నారు. ఈ ఫోటోను చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నారు. సింగపూర్లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులకు, కాళ్లకు గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ చేరింది. దీంతో ప్రస్తుతం అతడికి సింగపూర్లో ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పవన్ కళ్యాణ్తో పాటు మెగాస్టార్ చిరంజీవి, కొణిదెల సురేఖ సైతం సింగపూర్ చేరుకున్నారు. ప్రస్తుతం మార్క్ శంకర్కి సింగపూర్లోని ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఇప్పటికే మార్క్ శంకర్ను అత్యవసర చికిత్స విభాగం నుంచి జనరల్ వార్డుకు తరలించారు. మరో 3 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలియజేశారు. ఇదిలా ఉంటే మార్క్ శంకర్ కోలుకోవాలంటూ తెలుగు చలనచిత్ర నటులు ప్రార్థిస్తున్నారు. తాజాగా మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. ఈ వార్త తెలిసి ఎంతో బాధపడ్డానని, ధైర్యంగా ఉండు లిటిల్ వారియర్ అంటూ తారక్ ట్విట్టర్లో రాసుకొచ్చారు. రైట్, మొత్తానికి క్రిటికల్ కేర్ అంటే అత్యవసర చికిత్స విభాగం నుంచి జనరల్ వార్డుకి వైద్యులు తరలించినట్లుగా తెలుస్తోంది. కానీ ఊపిరితిత్తులకు సంబంధించి ఇంకా వైద్య పరీక్షలు అయితే చేస్తున్నారు వైద్యులు. పూర్తి సమాచారం మా ప్రతినిధి దుర్గాని అడిగి తెలుసుకుందాం. దుర్గా, ప్రజెంట్ జనరల్ వార్డుకి తరలించినప్పటికీ కూడా ఊపిరితిత్తుల్లో పొగ ఉన్నటువంటి కారణంగా భవిష్యత్తులో ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తేటువంటి యోచనలో వచ్చే అవకాశం ఉందా అనేటువంటి యోచనలో పరీక్షలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దుర్గా, అప్డేట్స్ ఏంటి? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ నిన్న ఏదైతే స్కూల్లో అగ్ని ప్రమాదానికి గురైనటువంటి నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా అత్యవసరమైనటువంటి చికిత్సను అంతటినీ కూడా మార్క్ శంకర్ కి సింగపూర్ ఆసుపత్రిలో అందించారు. అయితే ఈ రోజు ఉదయమే అత్యవసర యూనిట్ నుండి జనరల్ గా ఉండే పర్సనల్ రూమ్ కి మార్క్ శంకర్ ని షిఫ్ట్ చేశారు. అయితే మార్క్ శంకర్ కి కాలికి అలాగే చేతికి కూడా గాయమైంది. దీంతో పాటు అతను ఊపిరితిత్తుల్లో కూడా కొంచెం పొగ చేరడంతో దానికి సంబంధించినటువంటి పరీక్షలు కూడా ఆల్రెడీ నిర్వహించారు. అయితే ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా లేవు. ఇక
ఫ్యూచర్ లో కూడా వచ్చే పరిస్థితి లేదంటూ కూడా డాక్టర్లు ఆల్రెడీ చెప్పడం జరిగింది. దీంతో పాటు మరొక 3 రోజుల పాటు ఆయన్ని ఆసుపత్రిలో ఉంచాలంటూ కూడా డాక్టర్లు సూచించారు. ఈ రోజు ఉదయమే పవన్ కళ్యాణ్ అలాగే చిరంజీవి ఆల్రెడీ సింగపూర్ చేరుకున్నారు. వైద్యులతో ఆల్రెడీ సంప్రదింపులు కూడా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా దానికి సంబంధించిన కొన్ని టెస్టులు కూడా చేయాల్సి ఉందంటూ కూడా డాక్టర్లు ఆల్రెడీ సూచించారు. దానికి సంబంధించినటువంటి పరీక్షలు కూడా చేస్తున్నారు. ఈలోపు మార్క్ శంకర్ కి సంబంధించినటువంటి ఒక ఫోటో వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఆ ఫోటో అనేది ఇప్పుడు హల్చల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఫోటోలో మార్క్ శంకర్ ఆల్రెడీ ఆక్సిజన్ పైపు ధరించి ఉన్నారు. దాంతో పాటు చేతికి కూడా గాయమైంది. ఆ తలకి ఒక చెంప దగ్గర కూడా ఆయనకి కాలిన గాయం అయినట్టుగా మనకి ఆ ఫోటోలో కనిపిస్తుంది. దీంతో పాటు తను సింబల్ కూడా 2 చేతులు కూడా థంబ్ సింబల్ ని చూపిస్తూ ఆయన ఆ ఫోటోకి పోజ్ ఇచ్చినట్టుగా కూడా మనకి ఆ ఫోటోలో కనిపిస్తుంది. అయితే మార్క్ శంకర్ ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు ప్రస్తుతానికి. ఇక ఫ్యూచర్ లో కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయనే దానికి సంబంధించి కూడా స్క్రీనింగ్ ఆల్రెడీ జరుగుతుంది. మరొక 3 రోజుల పాటు ఆయన ఆసుపత్రిలో నుంచి వైద్యుల పర్యవేక్షణ చేసిన తర్వాత ఆయన ఇంటికి పంపించేందుకు డాక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అంతా కూడా ప్రస్తుతం అయితే హాస్పిటల్లో జరుగుతుంది. అయితే మార్క్ శంకర్ కు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదని ఆల్రెడీ డాక్టర్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులంతా కూడా ఒకసారి ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే కాలికి అలాగే చేతికి కూడా అయినటువంటి గాయాలు మానేందుకు మరొక 1 వారం రోజులు సమయం పడుతుందంటూ కూడా వైద్యులు చెప్పడం జరిగింది. ఇక ఊపిరితిత్తులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేవంటూ కూడా ఆల్రెడీ డాక్టర్లు చెప్పడం జరిగింది. ఓకే దుర్గా.